ఎపిసోడ్ నిజమైన ప్రేమ కథ 2 స్వాగతం. అప్పుడే తన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన రాఘవ్ వర్మ తన పర్సనల్ అసిస్టెంట్ అన్వితతో కలిసి త్వరగా బయటికి వెళ్తూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న తన కొడుకును చూసి ఆగి ఆదిత్య అంటూ కాస్త సీరియస్గా గంభీరంగా పిలిచాడు. అప్పటికే మెయిడ్ అతనికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి వెళ్ళిపోయింది. తండ్రి పిలుపు విని ముఖంపై ఎలాంటి భావోద్వేగం లేకుండా నెమ్మదిగా తల ఎత్తి చూశాడు ఆదిత్య. నేను బిజినెస్ పని మీద 1 వారం న్యూయార్క్ వెళ్తున్నాను. నా గైర్హాజరీలో ఇంటి వ్యవహారాలు, ఆఫీస్ కొన్ని విషయాలు చూసుకోవాల్సింది నువ్వే. కానీ నువ్వు ఇంకా బిజినెస్ అంటే ఆసక్తి లేదంటూ ఏ బాధ్యత లేని యువకుడిలా తిరుగుతున్నావు. ప్రస్తుతం నిన్ను ఎక్కువ ఫోర్స్ చేయాలని నాకు ఉద్దేశం లేదు. కానీ నేను తిరిగి వచ్చేసరికి నీ నిర్ణయం ఏమిటో స్పష్టంగా చెప్పాలి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాఘవ్ వర్మ. అలా వెళ్తున్న తండ్రి వైపు ఒక్కసారి చూసి ముఖంపై అదే నిరాసక్త భావం నిలబెట్టుకున్న సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ తింటున్న ఆదిత్యకి ఒక్కసారిగా ఎవరో తనను తలుచుకున్నట్టు గుండెలో ఒక చిన్న కదలిక అనిపించింది. అదే సమయంలో బెంగళూరు నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం, అదే గోదావరి నది ఒడ్డున ఉన్న కృష్ణపురం. ఆ ఊరిలో నారాయణమూర్తి మాస్టారు అంటే తెలియని వాళ్ళు లేరు. ఆయన భార్య లక్ష్మి, కూతురు శిరీష ఉన్న దాంట్లోనే సర్దుకొని చిన్న చిన్న సంతోషాలతో జీవితం గడుపుతున్న సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్ళది. శిరీష చాలా అనుకువగా, పెద్దలంటే గౌరవం, తెలుగు సాంప్రదాయాలకు విలువిచ్చే అమ్మాయి. ప్రస్తుతం ఊరి ప్రభుత్వ స్కూల్లో భాషా టీచర్గా పార్ట్ టైం పనిచేస్తూ తండ్రికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది. తల్లి లక్ష్మి పెళ్లి ఊసు ఎత్తితే మాత్రం ఏదో ఒకటి చెప్పి మాట దాటివేస్తూ వస్తుంది. అయితే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే భక్తి టీవీలో సుప్రభాత గీతం వినిపిస్తుంది. ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా ఉదయం ముందుగా లేచి బయటకు భక్తి పాటలు పెట్టి గుమ్మం ముందు కల్లాపి జల్లి అందమైన ముగ్గు వేస్తుంది శిరీష. అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె తల్లి లక్ష్మి, ముగ్గు బాగుంది శిరీష, రేపు నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోతే గుమ్మంలో ముగ్గు వేయడానికి నేనెవర్ని బతిమాలుకోవాలి అంటూ నవ్వుతూ అంది. ముగ్గు వేయడం పూర్తి చేసి ముగ్గు గిన్నె పక్కన పెట్టి శిరీష విసుగ్గా, మొదలు పెట్టావా పొద్దున్నే? అయినా ఏంటమ్మా, ఏ విషయం వచ్చినా తిప్పి తిప్పి నా పెళ్లి దగ్గరికే తీసుకెళ్తావు అంది. ఇప్పుడు నేనేమన్నానే? అయినా నువ్వింకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? మన ఊర్లో నీ వయసు అమ్మాయిలందరూ ఇప్పటికే 2 పిల్లల్ని చంకలో ఎత్తుకొని తిరుగుతున్నారు. ఎవరైనా బాలసారికు పిలిచినా వెళ్ళడానికి కూడా భయమేస్తుంది నాకు. ఏమ్మా లక్ష్మి, మీ చిన్న కూతురికి ఇంకా పెళ్లి చేయరా? మీ దగ్గరే అట్టి పెట్టుకుంటారా అని అందరూ వెటకారంగా అడుగుతుంటే సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అంటూ ఇంట్లోకి వెళ్తూ రుసరుసలాడింది లక్ష్మి. ఆమె వెనుకే అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చిన శిరీష తల్లి భుజాలు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి, అయితే ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడమే నీకు సమస్య? అయితే ఈసారి ఎవరైనా ఇదే ప్రశ్న అడిగితే నా చిన్న కూతుర్ని ఎప్పటికీ నా దగ్గరనే భద్రంగా దాచుకుంటాను అని చెప్పు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇల్లరిక మల్లుడిని తెచ్చుకుంటామని చెప్పు అంది నవ్వుతూ. కూతురు చెప్పింది విని నోరెళ్ళబెట్టింది లక్ష్మి. ఇక ఎపిసోడ్ 3 కోసం వేచి ఉండండి. నిజమైన ప్రేమ కథ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే కథ ఇంట్రెస్టింగ్గా ఉంటే కామెంట్స్ చేస్తూ తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇక మరో ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.